పోతావు. ఆ మాట ఎందుకు ఉపయోగిస్తాననుకున్నారు? నీకు దెయ్యం గురించి తెలియదురా. బైబిల్ చదవడమే తెలుసు. దాని క్యారెక్టర్ ఏంటో, నిన్ను ఎలా తయారు చేస్తుందో, నువ్వు ఎదిగిన తరువాత నువ్వు పడిపోవడానికే ప్రయత్నంలో ఉంటావు. ఎదుగుతున్న ప్రతి ఒక్కరిని నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, ఎలా ఉంటున్నారు. ఏమన్నాడండి 24వ వచనంలో? న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు గిద్యోను 70 మంది కొడుకులకి వీడు చంపించాడు, లంచం ఇచ్చి, రౌడీ మోకలను పెట్టి లంచమిచ్చి చంపించాడు. దానికి 24వ వచనంలో, అప్పుడు యెరుబ్బయలు 70 మంది కుమారులకు చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అబీమెలెకును వారి సహోదరుని మీదకును, అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షెకెము యజమానుల మీదికిని వచ్చినట్లు, వారు చేసిన ప్రాణహత్య వచ్చినట్లు దేవుడు అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగజేయుటకై వారి మీదికి దురాత్మను పంపెను. తప్పులు చేసేవారి ప్రతి ఒక్కడి మీదకి ఇది వస్తుంది. మీకు దెయ్యం గురించి పాఠాలు ఎందుకంటే పబ్లిక్లోకి వెళ్ళి వాళ్ళకి చెప్తాను, అప్పుడు చెప్పేవాడిని. మీకు దెయ్యం గురించి పాఠాలు చెప్పాలరా బాగా. అంతా దేవుడి గురించి అనుకుంటున్నారు, మీరు తన్మయత్వం చెందిపోతున్నారు. సాతాను కూడా దేవుడిలాగే మిమ్మల్ని తన్మయత్వంలోనికి పంపుతుంది. అందుకే హల్లెలూయా 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 హల్లెలూయా. ఏటడికి పిచ్చి పట్టిందా? దాని అర్థమే తెలియదు వీడికి. దేవుని స్తుతించుడి హల్లెలూయా అంటే. నువ్వు హల్లెలూయా 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 దేవుని స్తుతించు దేవుని స్తుతించు ఎవరినే? నువ్వేం చేస్తున్నావు మరి? నువ్వు స్తుతించవు, నువ్వు చెప్తావు హల్లెలూయా అని, స్తుతించమని. అలా బతుకుతున్నారా ఆ ప్రపంచంలో ఉన్న వాళ్ళంతా? ఆర్సీఎంలు కూడా అప్పుడు హల్లెలూయా అంటున్నారు. ఈ పెంతుకోస్తోలు జబ్బు మొత్తం ప్రపంచానికి పాకేసింది. అందుకే ఏమంటున్నాడంటే దేవుడు, అబీమెలెకును షెకెము యజమానులకును వైరము కలుగజేయుటకై వారి మీదికి దురాత్మను పంపెను. వాళ్ళని వేసేస్తాడు కదా మరి. గిద్యోను ఇశ్రాయేలీయుల పాలనలో తన జీవితాన్నే పొదుపుగా వాడుకున్నాడు. యుద్ధాలు చేసి, శత్రువులతో యుద్ధం చేసి ఇశ్రాయేలీయులను కాపాడే భాగ్యంలో ఆయన ఉంటే, ఆయనకు పుట్టిన 70 మంది కొడుకుల్ని చంపేసే ఎత్తులో ఈ దాసికి పుట్టిన అబీమెలెకు గాడు ఉన్నాడు. అప్పుడు వీడు ఏ షెకెము వారి దగ్గరికి వెళ్ళే ఆ యజమానులందరినీ కాళ్ళు పట్టుకొని, డెబ్భై మంది రౌడీ మోకను సంపాదించుకొని అబీమెలెకు సేవకుడైన అబీమెలెకు 70 మంది కుమారుల్ని కత్తితో నరికించాడు లంచం ఇచ్చి. మరి ఇదంతా పైన ఒక ఆయన ఉన్నాడు, ప్రసన్నబాబు చెప్తున్నాడు ఇందాక, మీరు విన్నారు బాగా. మీరు అనుకుంటారు ఎవరు చూడటం లేదు అనుకుంటున్నారు. మీరు చూడలేని, మీ కళ్ళు కనిపించవు, మీ తప్పులు మీరు ఒప్పుకోరు. మీ తప్పులు మీరు ఒప్పుకుంటే బాగున్నాం. నిన్న నేను చాలాసేపు వీళ్ళకి గట్టిగా తోమాను, అలాగేలా తోమలేదు.
ఒక్కడే లేచి, "నాకు తప్పైపోయింది డాడీ క్షమించండి" అన్నాడు. దట్ ఈస్ ద గుడ్ క్యారెక్టర్. వెంటనే ఆయన ఆవహించిన దుష్టశక్తి విడిచిపెడతది. మిగిలిన వాళ్ళలో ఏ ఒక్కడు కూడా, ఆడోళ్ళు గాని, మగోళ్ళు గాని, మేము అడక్కపోవడం మాది తప్పైపోయింది అని లేచి నిలబడలేదు. అతను చెప్పిన తర్వాత వీళ్ళు మొదలెట్టారు. మాది తప్పైపోయింది, క్షమించండి, మాది తప్పైపోయింది. అబ్బబ్బబ్బబ్బబ్బా! కాపీ. ఇంకెప్పుడు అలా ప్రవర్తించకండి. గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం.